హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఫుల్ వీడియో అనమాట. రీసెంట్గా మా పాప బర్త్డే షార్ట్ పెట్టాను కదా, సో ఆ రోజు మేము ఏం చేసామనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మా పాప ఏం చేసింది యాక్చువల్లీ, మేము కాదు. ఇలా మార్నింగ్ మార్నింగ్ ఎంత లేపడని ట్రై చేసినా ఆమెమో లెగవట్లేదు. సైడ్ నుంచి ఏమో కాల్స్ వస్తూ ఉన్నాయి, ఆద్య లేచిందా అనేసి. బట్ ఈమెతే కొంచెం స్లీప్ టైం ఎక్కువే తీసుకుంటుంది. సో ఇంకా లెగవగానే మా పాప అయితే ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు, కానీ మా బాబు వెళ్ళాడు. సో ఇంకా వాళ్ళకి బూస్ట్ చపాతీ అనమాట. అంటే నార్మల్ చపాతీ పిండి ఉంటుంది కదా, దాంట్లో పైన మనం కొంచెం గీ వేసి బూస్ట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసి కనుక చేస్తే కొంచెం స్వీట్ స్వీట్గా బాగుంటుంది. మనమైతే చిన్నప్పుడు పంచదార అలా వేసుకొని తినేవాళ్ళం కదా, మా వాడు అయితే ఇట్లా అడుగుతాడనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వాడికి దట్టు మార్నింగ్ స్కూల్స్ కదా, సో ఎర్లీగా వెళ్ళాలి. సో ఇంక ఇది చేసేసి ఫాస్ట్గా వాడిని అలా స్కూల్కి పంపించామన్నమాట. చూసారా, ఇది చపాతీ కూడా మనకి కొంచెం స్వీట్నెస్ అనేది కింద మనం చేసే ఆ పెనంకి కూడా అతుక్కుంటుంది. అంటే బూస్ట్ అనేది కొంచెం లీక్ అవుతుంది అనమాట. సో ఫాస్ట్గా ఒక 2 చపాతీ చేసేసి ముందుకు, ఇదైతే గీతో కనుక చేసుకుంటే టేస్ట్ యమ్మీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేసే పని అయితే గీ వేసుకొని ట్రై చేయండి. అలాగే పిండి కలిపేటప్పుడు కూడా మిల్క్తో కలుపుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మా వాడి కెపాసిటీ 2 అనమాట. సో ముందు ఆయనకు పెట్టి ఆయన్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మా పాపను రెడీ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఈమె ముందు డే అంతా ఎన్ని చేసినా చేయకపోయినా ఫస్ట్ స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఆలోచన. స్నానం అయితే చేసింది, కానీ ఈ డ్రెస్ సెలెక్షన్లోనే చాలా ఇబ్బంది చేసిందనమాట. ఆమెకు 5 ఇయర్స్ వచ్చాయి అనేసి ఫైవ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. సో ఆ 5 డ్రెస్సెస్లో ఆమె ఏది వేయాలి అని ఒక అరగంట సెలెక్షన్ చేసింది. ఫైనల్గా ఈ గ్రీన్ది వేసుకోవాలి అని ఇది పక్కన పెట్టేసింది అనమాట. సో ఇంకా దానికి రెడీ చేసాము. సో నేనైతే అన్నీ మంచివేం తీసుకోలేదు, మార్నింగ్ అండ్ నైట్ వరకే మంచిది తీసుకొని మిగతావి నార్మల్ క్యాజువల్ వేర్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ముందు మనకి దేవుడి బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ పేరెంట్స్ అండ్ నెక్స్ట్ దేవుడు, ఈ 2 బ్లెస్సింగ్స్ ఉంటే పిల్లలు ఏదైనా బర్త్డే రోజు మంచిగా ఉంటుంది. సో దట్ ఇయర్ అంతా కూడా వాళ్ళకి బాగుంటుంది అంటారు కదా. సో ఇంకా మేము అట్లా వెళ్ళామన్నమాట. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఈమె చాక్లెట్స్ గోల చేస్తుంటే ఇంకా అటు నుంచి అటే మేము స్కూల్ దగ్గర పాపకి క్లాస్లో చాక్లెట్స్ ఇప్పించేసామన్నమాట. ఏంటా వీళ్ళు కింద కూర్చున్నారు అంటారా, వీళ్ళ స్కూల్లో కనుక అయితే చిన్నపిల్లలందరూ కిందే కూర్చుంటారు. ఫస్ట్ యూకేజీ దాకా, సారీ. ఎందుకు అంటే చిన్నపిల్లల కింద కూర్చుంటే వాళ్ళకి హార్డ్నెస్ ఉంటుంది కదా నేలలో, ఆ సపోర్ట్ వల్ల వాళ్ళకి బోన్స్ అనేది స్ట్రెంతీ అవుతాయని. సో చిన్నపిల్లల్ని మాత్రం కిందనే కూర్చోపెడతారు, పెద్దవాళ్ళకి నార్మల్ బెంచెస్ అనమాట. సో ఇంకా అది అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఆ రోజు బర్త్డే అంటేనే వాళ్ళ మెనూనే కదా. సో ఆమె పూరి అడిగింది, తింటావా పెట్టేనా? ఇంకా పూరి చేయలేదనేసి ఇంకా తన కోసం బయట నుంచి తెప్పించామన్నమాట. సో ఆమె ఫేవరెట్. ఇంకా అది అయిపోయాక ఏంటి, డ్రెస్ చేంజ్ చేశాక ఇంకా మనం పెద్దగా చేసేదంటే ఏముండదు కదా. ఇంకా మా పాప ఇష్టం అనేసి ఎప్పటి నుంచో అడుగుతుంది. యాక్చువల్గా తనకు తెలీదు, ఇలా సర్ప్రైజ్ చేశామన్నమాట. గిఫ్ట్ అనేది మనం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళకి ఇష్టమైందా, వాళ్ళకి నచ్చిందా, వాళ్ళు ఎంజాయ్ చేశారా అన్నదానికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఇంకా తనకి తీసుకొని ఇంకా తన ఆనందానికి అవధులు లేవన్నమాట. ఎంత నచ్చిందో తనకు అదైతే. తను ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇది కావాలి కావాలి అని. బట్ మేము ఎప్పుడు ఇప్పుడు వద్దులే వద్దులే అని దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము. ఇంక ఈ టైంకి అలా గుర్తొచ్చి ఇంకా పాప కోసం అది ఆర్డర్ పెట్టామన్నమాట. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ బాగా వచ్చిందనమాట. ఇప్పటికీ ఇంకా బాగా యూజ్ చేస్తుంది. సో ఇంకా ఇలా అది అసెంబుల్ స్టార్ట్ చేసామన్నమాట. ఏమో కొంచెం ట్రై చేసింది, ఇంకా ఫస్ట్ టైం కదా, ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా నేను చేయాలి అనేసి. సో ఇంకా కొద్దిగా ట్రై చేసింది. తర్వాత మిగతాది మేము అసెంబుల్ చేసి ఫైనల్గా అవుట్పుట్ తెప్పడానికి ట్రై చేసాము. బట్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఇది మనం ఈ షేప్ అనే కాదు, ఇప్పుడు మేము రెక్టాంగిల్ పెట్టాము, స్క్వేర్ పెట్టుకోవచ్చు, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అసెంబుల్ చేసుకోవచ్చు. అలా సెట్ చేశారనమాట. కానీ ఫైనల్గా మేము ఒక 10 మినిట్స్ కింద మీద పడి చిన్నగా ట్రై చేసి దానికి ఒక లుక్ అనేది తెప్పించామన్నమాట. పైన ఇచ్చిన క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఫైన్, వర్త్ అనిపించింది నాకైతే. ఇది మాకు 1500 పడింది. ఎవరైనా కావాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి కొనుక్కోండి, నేను కింద లింక్ అనేది యాడ్ చేస్తాను. సో ఫైనల్ లుక్ చూపించేస్తాను, ఒక్కసారి చూసేసేయండి. మా పాప ఇంకా పక్క నుంచి ఎంతో క్యూరియాసిటీతో ఉందనమాట, అయిందా అయిందా అని. ఇంకా అదే పనిలో అదే గోల చేస్తూ ఉందనమాట. ఇంకా ఆమె ఫాస్ట్కి మేము ఫాస్ట్ చేసి అటు ఇటు మిస్ చేసామే, కానీ లేదంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయ్యేదన్నమాట. దీనికి వాళ్ళు ఈ రోప్
టై చేసుకోవడానికి రోపు, ఈ పైన ఈ క్యాన్వాస్ అండ్ ఆ పోల్స్ ఇచ్చారనమాట. ఇంకా లోపల సీక్వెన్స్ లైట్ ఇవన్నీ కూడా మేము తెచ్చుకున్నాం. బెలూన్స్, టెడ్డీ బేర్స్, ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ మన ఇష్టం అనమాట. ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు, డెవలప్మెంట్ కావాలంటే. సో ఇట్లా ఫైనల్గా ఇట్లా రెడీ అయిందనమాట. ఇంకా ముందు నేనైతే నైట్ చూపిద్దాము యాక్చువల్గా అనేసి, బట్ వాళ్ళు ఆగరు కదా, కొరియర్ వచ్చినప్పటి నుంచి ఏంటి అని గోల చేస్తున్నారు. సో ఇంకా అలా రెడీ చేసేసామన్నమాట. ఇంకా వీళ్ళు పిల్లలకంటే స్పెసిఫికేషన్స్ పెద్ద ఉండవు కదా, సో ఈ మా గులాబ్ జామ్ కొంచెం ఇష్టంగా తింటుంది అనేసి మధ్యాహ్నం లంచ్ టైంకి అది చేసామన్నమాట. మనం అంటే ఇంకేదైనా స్పెసిఫిక్గా రైసెస్ చేసుకుంటాం, పిల్లలు అలా ఏం తినరు కదా, తనకి ఇష్టమైన వరకు ఇది చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ నైట్ వేయించాను. నైట్ కొంచెం లేట్ అవుతుంది కదా సో దట్ తర్వాత లేచేసరికి ఆమె మధ్యాహ్నం పడుకునేటప్పుడు అనేది నాకు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కావాలి అనేసి, సో ఇంకా అది వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ సెట్ చేశాను. లేయగానే అది తినేసి ఇంకా కేక్ కటింగ్ పార్టీకి రెడీ అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ చాక్లెట్స్ ఇవ్వడం ఒక ఎంతూజియాజం, నెక్స్ట్ నైట్ కేక్ కటింగ్ కదా, ఇంకా తనని రెడీ చేసి మేము రెడీ అయ్యి 7:30, 8 కల్లా పార్టీని క్లోజ్ చేద్దామన్నది ఐడియా అనమాట. సో దట్ నేనైతే ఈ ఫ్రాక్ ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ దగ్గర స్టిచ్ చేయించాను అనమాట. నాకు పెద్దగా రెడీమేడ్ నచ్చవు, ఇట్లా అయితే మన టేస్ట్ ప్రకారం, మన కలర్ స్పెసిఫికేషన్, మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇట్లా కుట్టించుకోవచ్చు అనేసి నా ఐడియా అనమాట. ఆ హిప్ బెల్ట్ కాది అనే నేమ్ వచ్చేసి నేను స్టిక్ చేశాను. సో ఇంకా దాన్ని కొంచెం జూమ్ చేసి సైడ్కి ప్లేస్ అయ్యేలాగా అట్లా బెల్ట్ ప్లాన్ చేశాను అనమాట. ఇదైతే బెల్ట్ అయితే కొంచెం లూజ్ ఉన్నా కూడా మనకి టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, బట్ అదొక డిఫరెంట్ లుక్గా ఉంటుంది అనమాట. సో ఇంకా ఇలా చేసేసి మా పాప కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ అందరూ టైంకి వచ్చేసారు. ఇంకా ఇదొక డిఫరెంట్ సర్ప్రైజ్ లాగా అట్లా ప్లాన్ చేసాము, ఎవరిని చూడలే లేదనమాట. ఇంకా వాళ్ళు వచ్చే లోపల మేము ఇట్లా రెడీ చేసేసి టెడ్డీ బేర్స్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాము, లోపల ఒక చిన్న క్లాత్ వేసేసామన్నమాట. ఇంకా అలా మా పాప బర్త్డే అనేది స్టార్ట్ అయింది. వాళ్ళకి నచ్చనివి పెద్ద పెద్దవి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కానీ వాళ్ళు హ్యాపీనెస్ పొందుతారో లేదో, కానీ వాళ్ళకి ఇష్టమైన ఇట్లా చిన్న చిన్నవి కనుక ఇస్తే వాళ్ళ హ్యాపీనెస్ అయితే మాత్రం పీక్స్కే ఉంటుంది. సో నేనైతే మా పిల్లలతో అది లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మంత్ బిఫోర్ నుంచి మా హస్బెండ్ అడుగుతూ ఉంటారనమాట, ఏం కావాలి అని. వాళ్ళ కోరిక ప్రకారం ఏది కావాలంటే అది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం. ఆ వన్ డేనే కదా మనం చేస్తాం ఇయర్ అంతాకి సరిపడా, సో అందుకని వాళ్ళకి ఇష్టమైనవే ఇవ్వాలి అనేది మా ఐడియా అనమాట. సో మేమందరం అయితే అదే రూల్ ఫాలో అవుతాం. ఆ కోరిక మీదనే తీసుకున్నాం అనమాట, ఈ చిన్న టెంట్ హౌస్. ఆమె అయితే ఇంకా ఆ రోజు తినడం, పడుకోవడం ప్రతి ఒక్కటి దాంట్లోనే అనమాట. ఈ సమ్మర్కి ఈ టెంట్ హౌస్లో పడుకొని అసలు బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తేనే కదా మనకి హ్యాపీనెస్ కూడా. సో పైన కొంచెం ఎయిర్ రావడానికి కూడా చిన్న చిన్న కిటికీలాగా ఇచ్చారు, భలే ఫన్నీగా అనిపించింది, బాగుంది. తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా పాపకైతే కొంచెం మా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ వాటికి కొంచెం ఎక్కువ అనమాట. హాట్ అన్నా కూడా స్వీట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆమె, చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంకా ఆమె కేక్ అక్కడ పెట్టడమే ఆలస్యం, ఇంకా తినడానికి రెడీగా ఉంది. సో ఇంకా మేము తెస్తున్న అమ్మాయి కళ్ళన్నీ దాని మీదే ఉన్నాయి, తినాలి అనేసి. అంటే దట్టు ఇంకొంచెం వాళ్ళకి బ్రైట్గా అట్రాక్టివ్గా కనిపించింది అంటే డెకరేటివ్గా వాళ్ళు ఇంకా ఆగరు కదా. సో ఇంకా అట్లా మేమందరం తీసుకొని కేక్ వచ్చామన్నమాట. ఇంకేముంది, మన వీడియో కాల్స్ మధ్యన ఈ కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇదివరకు రోజుల్లో యూఎస్లో ఉంటే కేక్ కటింగ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళ కోసం వీడియో కాల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో ఉన్నా కానీ వీడియో కాల్స్లో చూడాల్సిందే, రిలేటివ్స్ అందరు కేక్ కటింగ్ వచ్చే డేస్ పోయాయి కదా. సో ఇంకా ఇలా మా పాప కూర్చోగానే కేక్ పెట్టేశామన్నమాట. ఈమె లోపల కూర్చొని యాజ్ యూజువల్గా ఆడుకోవడానికి అటు సైడ్కి తిరిగి కూర్చుంది. మేము ఇంకా ముందుకు మూవ్ చేసి చిన్నగా తీసుకున్నాం అనమాట. ఇది ఒక 4-5 ఇయర్స్ వాళ్ళ దాకే పనికొస్తుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే ఈ టెంట్ అనేది సెట్ కాదు. ఇప్పుడు మా పాప ఓకే 4 ఇయర్స్ కంప్లీటెడ్ కాబట్టి సెట్ అయింది. కొంచెం పెద్ద అయితే మాత్రం కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళు మూవ్ అవ్వడానికి కూర్చోడానికి కానీ తగులుకుంటూ ఉంటుందన్నమాట. సో చూసి సైజుని బట్టి ఆర్డర్ చేసుకోండి. పెద్దవాళ్ళకైతే వేస్ట్ అని నా ఫీలింగ్, నేను చూసిన ఐడియా. వెనకాల హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టు, స్లోగా సౌండ్ స్లోగా పెట్టు. అప్పుడే తినకూడదు. ఒక్కటే ఉంచలే రవితేజ. ఇప్పుడు పెట్టు. రెడీ 1 2
హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ వస్తుంది వదిన. కేక్ వస్తుంది అయిపోయిందా అయిపోయిందా వీడియో ఫోటో తీసానా? ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కొంచెం సేపు సాంగ్స్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్స్ వేశారు అనమాట. ఇప్పటి రోజుల్లో పిల్లలు అయితే చాలా తక్కువ అయిపోయారు వచ్చేది కూడా. స్టార్టింగ్ అయితే ఎంతోమంది ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరి స్టడీస్ దట్టు ఇది ఎగ్జామ్స్ టైం. మాకు ఏప్రిల్ వస్తుంది అంటేనే మాకు ఎంతో బిజీ షెడ్యూల్ అనమాట. మా వెడ్డింగ్ యానివర్సరీ, మా బాబు బర్త్డే, మా పాప బర్త్డే, ఇంకా అసలు వరుసగా కేక్స్ అనమాట. అంత టైట్ ఉంటుంది మాకు. షాపింగ్ కూడా అంత ఫుల్గా హెవీగా ఉంటుంది అనమాట. సో ఇంకా మాకు ఏప్రిల్ వచ్చింది అంటే మనకి సమ్మర్, నెక్స్ట్ మాకు బిజీ రెండు అనమాట. మా పాప అయితే కొంచెం ఏదో ట్రై చేస్తుంది. వాళ్ళందరూ పెద్ద పిల్లలు, ఈమె కొంచెం చిన్నామ కదా, బట్ ట్రై చేస్తుంది. ఈమెకి ఎందుకో ఇష్టం డ్యాన్స్ అంటే. మరి ఇంకా డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయాలి అనే ఐడియా అయితే ఉంది ఈ సమ్మర్కి. ఈమె ఎలా తీసుకుంటుందో తెలియదు. సో ఇంకా అందరు కలిసి ఇంక ఇట్లా చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ వాళ్ళ డ్యాన్స్ని చేసుకున్నారనమాట. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళకి ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఒకటి చిన్నది తీసుకున్నాం, పౌచెస్. అవంతా తీసేసుకొని ఇంకా ఎటు వాళ్ళు అటు వెళ్ళారనమాట. వీళ్ళకైతే మెయిన్ మనం చిన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళం, వీళ్ళకైతే మెయిన్ రాగానే ముందు పిల్లలందరూ గిఫ్ట్స్ ఇస్తుంటే మా పాపకు ఆనందానికి అవధులు లేవు అనమాట. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో నాకు ఈ హ్యాపీనెస్ అంతా చూస్తే నాకు భలే ఫన్ అనిపించింది. వాళ్ళ చిన్న హ్యాపీనెసెసే కదా మనకు కావాల్సింది కూడా. ఇంకా ఇలా అందరం కొన్ని ఫొటోస్ దిగేసి డే నైన్ చేసాం. ఇంకా రాగానే ఇంకా అందరూ వెళ్ళిపోగానే ఇంకా ఫస్ట్ ఎక్కడికక్కడ కాస్ట్యూమ్ అంతా పక్కన వేసింది. ఫస్ట్ ఇంకా క్లే నచ్చింది ఆమెకి, డాక్టర్ సెట్, ఇట్లా కొన్ని చిన్నవన్నీ ఆమెకు నచ్చిన వరకు ముందు ఓపెన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట వాళ్ళ ప్లేయింగ్. నెక్స్ట్ ఇంకా డిన్నర్ చేసేసి ఆ డేని అలా ఎండ్ చేసేసాం మేము మా పాప బర్త్డేని. ఫైనల్గా మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అన్నీ ఈ లాస్ట్లో జాయిన్ చేస్తున్నాను. మీరందరూ ఒకసారి చూసేసేయండి. మీరు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక టెంట్ డీటెయిల్స్ కావాలన్నా, క్వాలిటీ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఆర్డర్ పెట్టాలి అనుకుంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. నేను ఎలాంటిది తీసుకోవాలి అందులో ఫీడ్బ్యాక్ చూసి తీసుకోండి. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఇది వరకు ఒకటి తీసుకున్నాను, బట్ అది బాగా రాలేదన్నమాట. తర్వాత చూసి ఫీడ్బ్యాక్ చూసి అంతా చూసి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడైతే క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ బాగా వచ్చిందనమాట. నేను చూసిన ఎగ్జాక్ట్ లింక్ పెడతాను. సేమ్ లింక్ నుంచి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఫైనల్గా మా పాప బర్త్డేని ఇలా ఎండ్ చేసామన్నమాట. విత్ ఆల్ హ్యాపీస్, కొన్ని వీడియో కాల్స్, కొన్ని చిట్ చాట్స్ మధ్యలో. ఇదివరకు రోజుల్లో అంటే నార్మల్గా అందరూ పార్టీస్కి అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ కానీ అందరూ ఈ బిజీ లైఫ్లో అందరూ రావడం అవ్వట్లేదు కాబట్టి వీడియో కాల్స్ అయితే చాలా మ్యాండేటరీ అయిపోయింది. కాల్స్ అంతా కాల్స్లోనే, కేక్ కటింగ్ కానీ కాల్స్లోనే ఇప్పుడు పెళ్ళిళ్ళే అయిపోతున్నాయి అనుకోండి, బర్త్డేస్ అంత ఆఫ్టర్ ఆల్. సో ఇంకా ఇలా మా డే అనేది ఎండ్ అయిందనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ సీ హ్యాపీలీ. ఇంకా మా పాప పోజెస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, చాలా బాగా పోజెస్ పెడుతుంది అనమాట. సో ఫైనల్లీ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ అందరూ బ్లెస్ చేస్తారు మా పాపకి అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై లిటిల్ గర్ల్, and shower some blessings on my little daughter. Thank you. Bye bye. Take care.